వారి కోసం మహబూబ్ నగర్ మక్తల్కి చెందిన వర్ష ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది శ్రీ చైతన్య కాలేజ్లో. అమ్మ, నేను గొప్ప ప్రయోజకురాలని అవుతాను, నేను ఉద్యోగం చేసి నిన్ను పోషిస్తానమ్మానని అమ్మకి ప్రామిస్ చేసింది. కానీ ఇప్పుడు ఆ వర్ష లేకపోవడంతో తల్లడిల్లిపోతుంది. ఎన్నో సార్లు తన తల్లికి ధైర్యం చెప్పిన వర్ష ఇక లేదు. అమ్మ, వర్ష ఏం మాట్లాడింది? అసలుకి ఇంత పిరికివంతురాలుగా సూసైడ్ చేసుకున్న అమ్మాయి ధైర్యం ఉండేనమ్మా, మంచిగా చదువుతుండే తల్లి, మంచిగా చదువుతుంది. హైదరాబాద్లో వేస్తే బాగా చదువుకుంటుంది అనుకుంటున్నమ్మా. నా కొడుకుకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు తల్లి, నా బిడ్డకి ఇంట్రెస్ట్ ఉంది, మంచిగా చదువుతుందని ఈడు మాట వచ్చి తల్లి నా పిల్లను పోగొట్టుకుంటున్నమ్మా. ఆదివారం నాడు పొద్దుగాలు వచ్చిన తల్లి, ఇదివటప్పుడు బస్సులో ఉండ. ఆదివారం నాడు వచ్చి ప్రిన్సిపాల్ని కాళ్ళ వేళ దండలాడితే కూడా తోలలేడు తల్లి నా బిడ్డని. కాళ్ళు మొక్కితే కూడా తోలపాయనమ్మ. 3 గంటలు అడుక్కున్నా, 12 గంటల నుంచి 3 గంటల దాకా అడుక్కుంటే కూడా పంపిలేడు ఇంటికి. పాపకి ఇట్లా స్కిన్ ఇన్ఫెక్షన్ అయింది, కురుపులు అవన్నీ వచ్చినాయి, ఒళ్ళంతా దురద పెడుతుందని చెప్పింది. నేను ఇంటికి తోలుకపోయి రాయచూర్ల హాస్పిటల్కి చూపించి మళ్ళీ సోమవారం రోజు తోలుకొస్తా సార్ అని చెప్పిన. అంటే కూడా సార్ వదిలిపెట్టలేదు పిల్లని. పంపిస్తలేనంటే పంపిస్తలేను, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పిండమ్మా. ఎగ్జామ్స్ ఉన్నది కూడా మాకు తెలుసు సార్, మేము ఎందుకు తోలుకపోతాము, పాపకి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఒళ్ళంతా దురద పెడుతుంది అంటుంది. నేను తోలుకపోయి ఒక్కటే రోజు చూపించుకొని మళ్ళీ రోజు తోలుకొస్తా అని చెప్పిన. అయినా కూడా పంపిస్తలేను అన్నాడు. నేను ఈయనే చూపిస్తా అన్నాడమ్మా. ఈడ కూడా నిన్న చూపించలేడు తల్లి. నా పిల్లని హాస్పిటల్కి తోలుకోపోయి లేడమ్మో. మధ్యాహ్నం నాతో మాట్లాడిందమ్మా. మాట్లాడిన పిల్ల సాయంత్రంకి చచ్చిపోయిందని చెప్పిండమ్మో. ఫోన్ చేసి మీ పిల్లకు శ్వాస ఆడతలేదని చెప్పిండమ్మో. రూమ్లో కొయ్యి గడేసుకున్నది, డోర్ దాన్ని చూస్తే శ్వాస ఆడతలేదన్నాడమ్మా. ఇంత పని ఎట్లా చేసుకున్నదేమో నా పిల్ల తల్లి. ఆ సార్ ఎంత టార్చర్ పెట్టిండేమోనమ్మా. చదువు లేకుంటే నా పిల్ల నా ఇంటికి తోలింటే నా ఎంబడి ఉంటుండేనమ్మా. ఎవరికి అవుటింగ్ ఇస్తలేనని చెప్పిండమ్మా. వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి తోలిచ్చిండు. గూడెవాళ్ళూరు పిల్ల, ఇద్దరు కలిసి ఒకటేసారి హాస్టల్ వేసినామమ్మా. 3 పిల్లల్ని వేసినాము మా మక్తలకి వెళ్ళి. ఒక పాప గూడెవాళ్ళూరు, 2 మక్తలకి వెళ్ళి. 3 ఫ్రెండ్స్ 10th క్లాస్ ఒక దగ్గర చదివినారు మక్తల్లో, కృష్ణవేణి స్కూల్లో. మంచిగా మార్కులు వచ్చినవి. హైదరాబాద్లో వేస్తే బాగా చదువుతుంది పాపని 3 చేత మీద ఉంటారని తెచ్చేసినామమ్మా. గూడెవాళ్ళూరు పిల్లని ఇంటికి తోలి నా పిల్లని ఇస్తే హెల్త్ ప్రాబ్లం అంటే కూడా తోలి లేడమ్మో. వాళ్ళ నాయన పెళ్ళుందని అబద్ధం చెప్తే కూడా ఇంటికి తోలిండమ్మా. నా బిడ్డకి హెల్త్ ప్రాబ్లం ఉందంటే కూడా తోలలేడమ్మా. తను హాస్పిటల్కి చూపిస్తాను కూడా చూపిలేడు తల్లి. వర్ష అని పిలవంగానే నీ బిడ్డ గుర్తొస్తుంది. ఈరోజు వర్ష లేదు. నాయమ్మో, నా బంగారు లేకుండా నేను ఎట్లా బతుకుదమ్మా. ఓడి చదువు లేకుంటే నా పిల్లని నా ఇంటికి తోలింటే తల్లి, నా బంగారు నా ఊర్లో చదివించుకుంటుంటేనమ్మో. నా బిడ్డ తెలివైంది ఉండేనమ్మా, చదువులో మంచిగా చదువుతుండే తల్లి. ఎప్పుడైనా చెప్పిందా కాలేజ్లో ఇబ్బంది అవుతుంది, సార్లు టార్చర్ చేస్తున్నారు? సార్ వాళ్ళు అంటే ప్రతిరోజు ఎగ్జామ్ పెడుతుండ్రు, కొన్ని అర్థమైతే లేవని అన్నదమ్మా. నాయమ్మ, అర్థమైన కాడికి రాయి తల్లి, నువ్వు ఫస్ట్ నుండి నీకు ఐఐటి లేదు, మన మొక్తల్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, నీకు వచ్చిన కాడికి రాయి, ఇది ఒక 7 ఉండు చాలు తల్లి, ఇంకొక 2 నెలలు అయితే అయిపోతుంది, నిన్ను తోలుకపోయి ఊర్లో చదివించుకుంటానమ్మా. ఫుడ్ బాగలేదని చెప్తుండే తల్లి, రోజు ఫుడ్ బాగలేదమ్మా అంటుండే. నా బంగారు తల్లి, నువ్వు బాగలేదంటే నేను వచ్చి తినబెట్టే పరిస్థితి లేదమ్మా. ఒక ఏడాది వెళ్ళగొట్టు తల్లి, ఇంకొక ఏడాది అయితే మీ అపూర్లు ఉన్నట్లు కూడా బచ్చపల్లికి షిఫ్ట్ చేసినాక ఫుడ్ లేదన్నదమ్మా. ఫుడ్ బాగాలేదు అన్నదమ్మా. ఇంట్లో ఉన్నప్పుడు ఆకలి అనగానే నువ్వు అన్నం పెట్టేదాన్ని, ఇప్పుడు హాస్టల్లో ఉండి పాప ఎంత బంగారు తల్లి ఎన్ని కష్టాలు పడ్డదేమో తల్లి. నా బంగారుకి ఇటువంటి పరిస్థితి వస్తుందంటే నేను చదువులేకుంటే ఆయన కొట్టుటినమ్మా. నా మొక్తల్లో మంచిగా నా బిడ్డ చదువుకున్న తల్లి, నా బిడ్డకు మంచి పేరుందమ్మా. సాలెలా మంచి డిసిప్లిన్ ఉందన్నారమ్మా టీచర్లు అందరూ, మంచి స్టూడెంట్ అని చెప్పిండ్రమ్మా. నా పిల్లని హైదరాబాద్కి వేస్తే మంచిగా చదువుకుంటుంది అనుకుంటున్నామ్మో. ఓడు 2 దినాలు ఇంటికి తోలింటే నా పిల్ల బతుకుతుండమ్మా. నా బంగారుని పోగొట్టిండమ్మో. ఓడు 2 దినాలలో నా పిల్ల ఎంత చదువుతుండే తల్లి. ఇంటికి వచ్చినాక కూడా నేను ఫోన్ కూడా పట్టుకోనమ్మా, నేను చదువుకుంటా 2 రోజులు కూడా అన్నదమ్మా.
నాయమ్మ నేను తోలుతలేనంటే తోలుతలేనని గట్టిగా చెప్పేసిండమ్మా. ఏడ్చుకుంటే నా బిడ్డని పట్టుకొని ఏడ్చుకొని అర్ధగంట సేపు ఏడ్చుకొని నా బిడ్డనేమో ముద్దులిచ్చింటికి పోయిన తల్లి. నాయమ్మో నేను వారం వారం వచ్చి నీకు వండుకొని తెచ్చి తినబెట్టిపోతాంటినమ్మా. ఒక 2 నెలలు ఎట్లన్నా సాగది తల్లి, మళ్ళా ఏడుని వీడు ఉండొద్దంట చెప్తినమ్మా. ఒక 2 నెలలు అయితే నేను దోలుకపోతాంటినమ్మో. వెళ్ళేసరికి వర్ష అసలు ఎలా ఉంది ఇప్పుడు లోపల? నాయమ్మ మాట్లాడలేని పరిస్థితి అమ్మా. ఏమి ఉండదు తల్లి చూడని, ఇంకే ఒట్టి కట్టే మిగిలిందమ్మో. నా బంగారుని నేను ఏడదోలుకొచ్చుకుంటానమ్మా. నాకు ఏడగాన పడుతుంది తల్లి. నాకున్నది 2 పిల్లలమ్మో. నా కొడుకుకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదమ్మా. నా బిడ్డ మంచిగా చదువుతుంది అనుకుంటే తల్లి. చదివేదాన్ని ఏం చెప్తున్నారు? వర్ష ఎలా చనిపోయిందని చెప్తున్నారు? నాయమ్మో మాకు సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేసిండ్రు. సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేసి మీ పాప డోర్ లాక్ చేసుకొని రూమ్లో ఏం చేసుకునిందేమో శ్వాస ఆడతలేదన్నాడు. ఏమైంది ముందు మా పాపతో నా మాట్లాడిపి కండిషన్ ఎట్లుంది మాకు చెప్పన్నా. నువ్వు నిన్న గట్టిగా నేను ఇంటికి తోలుకపోతా అంటే నువ్వు పంపించలేవు. నా పిల్లతో నన్ను మాట్లాడిపి అని చెప్పినమ్మా. నా పిల్లతో మాట్లాడిపి అంటే నేను హాస్పిటల్లో లేను, నేను క్యాంపస్ కాడ ఉండన్నాడమ్మా. వాడు మేము ఆడికెళ్ళి రమ్మని చెప్పిండు. ఆడికెళ్ళి కారుకు పైసలు కూడా ఇస్తాం, మీరు రాండి అర్జెంట్ అని చెప్పిండమ్మా. ఏమన్నా ఊరేసుకుందంటనా లేకపోతే ఏమన్నా తీసుకొని తాగిందని చెప్తున్నారు? ఊరేసుకున్నదన్నారమ్మా. ఇంకా సిరి గట్టిగా మా వాళ్ళందరూ మాట్లాడితే పాప ఊరేసుకున్నదని చెప్పిండమ్మా. ఏం చేస్తున్నారు? పాప 2 గంటల పాటు మేడం రోజు పాపని రూమ్కి ఎందుకు పంపించిండ్రు ఆ టైంలో? నిన్న మధ్యాహ్నము హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పినాం కదా, సిక్ రూమ్ మేడంకి ట్యాబ్లెట్లు తెమ్మని డబ్బులు ఇచ్చిన అన్నది. డబ్బులు ఇచ్చినప్పుడు సిక్ రూమ్లో వండబెట్టుకోవాలి కదా నా పాపని. వాళ్ళు రూమ్కి ఎందుకు పంపించిండ్రు? ఒక్కదాన్ని రూమ్కి ఎందుకు పంపించిండ్రు నా బిడ్డని? సిక్ రూమ్లో వండబెడితే ఏమైనా ప్రాబ్లం అయితే చూపించాలి కదా. మళ్ళా నాకు నేను చూపిస్తాను, నువ్వు అవసరం లేదు నేను పంపించాను ఇంటికి అని చెప్పిండు. చూపిస్తా అన్నాడు, ఇంటికి పంపిస్తలేవు సార్ నువ్వు. పక్కల పిల్లని పంపించిన వాళ్ళ ఫ్రెండే ఆయన నేను ఇద్దరం కలిసి వచ్చినాము మొక్తలకి వెళ్ళి. ఆ పాపని పంపించినావు, మా పాపని పంపిస్తలేవు. హెల్త్ ప్రాబ్లం ఉందంటే కూడా నువ్వు పంపిస్తలేవు. నా పాపకేమన్నా అయితే నీదే బాధ్యత అని చెప్పిపోయినా. నీదే బాధ్యత అంటే కూడా సరే నేను చూసుకుంటా అన్నాడమ్మా. చూసుకుంటా అన్నాడు. తెల్లగాటలకు నా బిడ్డను పోగొట్టిండు తల్లి. నా బిడ్డ బిడ్డని కోల్పోయిన తల్లిగా ఇలాంటి స్కూల్ యాజమాని వాళ్ళకి ఏం చెప్తారు? నేనేం చెప్పు తల్లి, ఈ సాలే మంచిగా చెప్తారు. కాలేజీ శ్రీ చైతన్య పేరున్న కాలేజ్ అన్నారు. అమ్మో నాయమ్మో, పేరున్న కాలేజ్ అని నా బిడ్డను తెచ్చి నేను పోగొట్టుకుంటే తల్లి. నా బిడ్డ నాకు గుండె కోత మిగిల్చిపోయినమ్మా. మాకు ఎముడు అయి ఉన్నాడమ్మో. నేను అడిగినప్పుడు నాయంట 2 రోజులు వస్తామన్నదమ్మా. నాయమ్మ మా ఊర్లో పెద్ద జాతరమ్మా. 4 తారీఖు రోజు జాతర ఉండదు. హాస్పిటల్కి చూపించి జాతర చేసి పంపిద్దామని నేను వచ్చిన ఆదివారం. జాతర అంటే ఆడపిల్ల ఇంటికి వస్తే మంచిది అని అనుకుంటూ ఉంటావు, అన్ని కొని ఉంటావు మీ పాపకి. ఈ రోజు ఇలా తీసుకువెళ్ళడం జాతరకి కూడా వెళ్ళమ్మా. 4 రోజులు కూడా ఉండను సార్ పంపిస్తలేని అంటున్నాడు. కనీసం 2 రోజులు వస్తామ్మా. నాకు ఇంటికి వచ్చి ఎప్పుడెప్పుడు తిందాం మంచి ఆహారం అనిపిస్తుంది తల్లి. నాయమ్మా నేనేమన్నా వండుకొని వస్తున్నా తల్లి అంటేనమ్మా. నాకు ఏమి వండుక రావద్దు, నన్ను ఇంటికి 2 రోజులు తొలకపో అన్నది నా బిడ్డ. నాయమ్మో వచ్చినప్పుడల్లా నేను వంట చేసుకొచ్చి తినబెట్టిపోతుంటినమ్మో. నాయమ్మో జాతరకి తీసుకెళ్లాల్సినటువంటి పాపని తీసుకపోని ఇంకైందమ్మో. నా ఇంటి మాలచ్చిమమ్మా, నా బంగారు తల్లి. నాకున్నది నా 2 కన్నులమ్మో. మేము కన్న కూలి నాలు చేసి తల్లి నా బిడ్డని చదువుకోవాలనుకుంటున్నమ్మా. నేను చదువుకోన ఇంత పరిస్థితి అవుతుంది అనుకునలేదమ్మా. మాకు చదువు లేదు, మేము మోటోళ్ళం తల్లి. నా పిల్లలని ఉన్నతమన్న స్థాయిలో నిలబెట్టాలనుకో. మీ కుటుంబానికి తిరిగి వర్షాన్ని తీసుకురాలేము, కానీ న్యాయం ఏం కోరుకుంటున్నాము? ఏమి న్యాయం చేస్తారమ్మా వాళ్ళు? నాకే నా బంగారు తల్లి పోయినాక నాకు న్యాయం ఏం జరుగుతుందమ్మో. నా బిడ్డని ఆడికెళ్ళి తెచ్చిస్తాడమ్మా. నా పిల్ల ఉంటే నాకు న్యాయం జరిగినట్ల తల్లి. నాకు ఏమి న్యాయం జరిపిస్తారమ్మో. నా బంగారం పోయినాక నాకు న్యాయం ఏడ జరుగుతుంది తల్లి.
నా బంగారు నేను మంచిగా చదువుకొని నేను జాబ్ చేసి నిన్ను కార్లలో తిప్పుతున్నదమ్మో నాయమ్మో మా చుట్టాలందరూ మంచిగా ఉన్నోళ్ళు ఉన్నారు తల్లి. మొత్తానికైతే మాత్రము ఇప్పటికే అటు కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వర్షకి సంబంధించి అటు పూర్తిగా కాలేజ్ నిర్లక్ష్యం వహించారు. ఎందుకనంటే ఒకవైపు నా బిడ్డని 2 రోజులు ఇంటికి తీసుకువెళ్తానని బ్రతిమలాడాను, కానీ ఇప్పుడు నా బిడ్డని శాశ్వతంగా నాకు తిరిగి ఇవ్వలేకుండా నా పాప అలా జీవోత్సవంలా పడి ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మాకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా కూడా కాలేజ్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వర్ష తల్లి డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, గాంధీ మార్చ్.